వస్తుంది కదా. బాగున్నావు అన్న? ఎప్పుడు వచ్చాడు? అక్క రాలే? రెండు యాపకమ్మలు అట్ట తీసుకురా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్. సో ఈ రోజు అయితే పోషమ్మ బోనాలు. యాపకమ్మలు లేవా? ఓ రఘు, యాపకమ్మలు లేవట ఇంట్లో. యాపకమ్మలు ఇంకిన్ని లేవా? ఆగ్రా చిన్న ఫోటో తీస్తాడా? డోర్ కొంచెం ముందు వెనక పెడతా. పిల్లలు వాళ్ళిద్దరు బుల్లెట్ బండి మీద వస్తున్నారు. మేమేమో నడుచుకుంటోవాలి. 2 కిలోమీటర్లు ఉంటదంట. సో ఫస్ట్ టైం చూస్తున్నా ఎట్లా జరుగుతుందా చూడాలి. భాస్కర్ కూడా బండి తెచ్చిండారా? వాళ్ళంతా బండి మీద వస్తున్నారు. మేమేమో నడుచుకోవాలి. సుట్టబట్టన్ అంటాను. నాకు ఏరా సుట్టబట్టన్? సుట్టబట్టన్ అడు వేస్తామా మంచిగా.
హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, పోసనపేట బోనాలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మస్తు అనిపించింది. సో నేనైతే ఒక 20 years తర్వాత మళ్ళీ ఇట్లా చూసిన. 20 years బ్యాక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే, మళ్ళీ ఇక్కడనే. ఇంకా మా చెల్లె లాస్ట్ ఇయర్ కూడా రాకపోతే మస్తు ఫీల్ అయింది. ఎప్పుడైనా రారా అంటది, నాకు ఎప్పుడు వీలు కాలేదు, ఇంకా పిల్లలతోటి బిజీ ఉండే. సో ఇయర్ రాకపోతే బాగుండదని చెప్పి వచ్చిన. బట్ ఫుల్ హ్యాపీ, మస్తు అనిపించింది. సో ఇప్పుడు పోషమ్మ కాడికి వచ్చినాం, మైసమ్మ కాడికి పోవాలంట, కానీ నేను పోలేను, నాకు ఓపిక కూడా లేదు. 2 కిలోమీటర్లు ఉంది నడవడానికి, ఓపిక లేదు నాకు అస్సలకి. అంటే పోయి వచ్చింది 2 కిలోమీటర్లు, ఇప్పుడు ఇది దగ్గరనే కానీ అయినా ఓపిక లేదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మన పోసనపేట బోనాలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.